రష్మిక మందన కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద గర్ల్ ఫ్రెండ్. అయితే ఈ మూవీకి ముందు రష్మిక మందన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యానిమల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. అయితే ఇంతకు ముందు రష్మిక మందన ఒక్క లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించలేదు. ఫస్ట్ టైం ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు రష్మిక మందన. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇందులో హీరోయిన్ ఉంటుంది. ఈమె లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. అయితే తన లవ్ ఫెయిల్యూర్ అయ్యాక తన లైఫ్ని సింగిల్గా ఎలా లీడ్ చేస్తుంది, అయితే లాస్ట్కు తను అనుకున్నది సాధిస్తుందా లేదా, అలానే చివరికి తన బాయ్ ఫ్రెండ్స్తో కలుస్తుందా లేదా, లేక చనిపోతుందా, అసలు టీజర్లో తను అలా నీటిలో ఎందుకు మునుగుతుంది, చావడానికా, లేకపోతే ఎవరైనా తనని నీటిలో పడేస్తారా, లేక ఆమెనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుందా, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటిది అనేది మనం ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ టీం మాత్రం ఈ మూవీ మంచి పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి ఈ మూవీ అసలు హిట్ అవుతుందా లేదా అనేది మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.